ఉమ్మడి నెల్లూరు వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. సెల్ ఫోన్లు, ఇతర ప్రైవేట్ వ్యక్తులను ఎవరిని పరీక్ష కేంద్రాల దరిదాపుల్లోనికి రానివ్వడం లేదు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను అధికారులు మూసివేయించారు. నెల్లూరులో 10వ తరగతి పరీక్షల ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అన్న దానిపై జిల్లా విద్యాశాఖ అధికారితో మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. విద్యార్థి భవిష్యత్తుకు తొలిపెట్టుగా భావించే ఎస్ఎస్సి అంటే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కొద్దిసేపటి క్రితం మొదలయ్యాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్ని స్కూళ్లలో ఈ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, ఆయా కేంద్రాలలో వసతులు ఎలా ఉన్నాయి, మరికొన్ని విషయాలను, ఈ పరీక్షల ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మరికొన్ని విషయాలను తెలుసుకునేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఈరోజు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 9:30కి స్టార్ట్ అయినాయి. జిల్లాలో 174 సెంటర్స్ రెగ్యులర్ స్టూడెంట్స్ రాస్తున్నారు. అలానే 24 సెంటర్స్లో ఓపెన్ స్కూల్ చిల్డ్రన్ కూడా రాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు స్టార్ట్ అయినాయి. ఈ 174 సెంటర్స్కి సంబంధించి చీఫ్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం. చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి రూమ్ దగ్గర మంచినీటి వసతిని ఏర్పాటు చేయమన్నాము. అలానే ప్రతి సెంటర్లో కూడా మెడికల్ స్టాఫ్ అటెండ్ అయి ఉన్నారు. అలానే 144 సెక్షన్ అమలుపరచడానికి పోలీసు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు SHOస్కి. కాబట్టి జిల్లాలో అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేసి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు చిన్నారులకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నామని. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్లో మనం సీసీ కెమెరా అరేంజ్ చేశాము. సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నాము. అంతేకాకుండా ఎక్కడైనా మరికొన్ని ప్రాంతాల్లో సిట్టింగ్ స్క్వాడ్స్ను కూడా 24 సెంటర్స్లో సిట్టింగ్ స్క్వాడ్స్ను కూడా అరేంజ్ చేస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్కి అవకాశం లేకుండా ఎగ్జామినేషన్స్ పీస్ఫుల్గా జరపమని చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అందరు స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము.